ఎక్కడో ఒక దూరం ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్తాం సపోజింగ్. వెళ్తా ఉన్నప్పుడు మనం చూడకుండానే ఒక రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయాం. ఆ రాంగ్ డైరెక్షన్లో వెళ్తా ఉన్నప్పుడు చాలా దూరం వెళ్ళిన తర్వాత మనం రియలైజ్ చేసాం, అయ్యో నేను రాంగ్ వేలోకి వచ్చేసానని, ఇది కరెక్ట్ వే కాదు, ఇంకొక షార్ట్ నేను యూటర్న్ తీసుకోవాల్సింది, అక్కడ నేను యూటర్న్ తీసుకోలేదు, అందుకే నేను వే మిస్ అయ్యానని మనం తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము, అక్కడికక్కడ ఏమైనా యూటర్న్ ఉంటే మనం తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తాం. కాదులే ఇంకా ఎక్కడైనా ముందుకు వెళ్తా ఉంటే ఎక్కడో వైజాగ్ రోడ్ కలుస్తుంది అని అనుకుంటే వైజాగ్ రోడ్ కలుస్తుందా? కలవదు. ఎక్కడైతే దారి ఉంటుంది అక్కడే వెళ్ళాలి. మన జీవితంలో కూడా పాపము ఉన్నప్పుడు, పాపంలో నుంచి మనము విడుదల కావాలని కోరినప్పుడు మనము మన జీవితంలో ఆ యూటర్న్ని తీసుకోవాలి. పాపం ఉండంగానే దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి అన్నీ అడిగి ఆయన కొమ్మల్ని ఆశ్రయంగా అడిగినప్పుడు ఆయన మనకి ఆశ్రయంగా ఉండడు. మన జీవితంకి ఏ పరిష్కారము ఉండదు, మన జీవితంకి ఏ సొల్యూషన్ ఉండదు. మన జీవితానికి ఒక సొల్యూషన్ కావాలంటే మన కుటుంబంలో మనలో ఒక సంతోషము, ఒక సమాధానము, శ్రాపం లేని జీవితము, కల్వరం లేని జీవితము, నెమ్మది కలిగిన జీవితము మనకి కావాలంటే కొన్నిసార్లు పాపపు ఆలోచనలో నుంచి, పాపంలో నుంచి మనం ఒక యూటర్న్ తీసుకొని ఆయన సన్నిధికి ఒక పూర్ణ హృదయంతో, ఒక పరిశుద్ధమైన హృదయంతో మనం వచ్చే వారంగా ఉండాలి. హల్లెలూయా.